సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నేడు ఓటు యొక్క విలువను తెలియజేస్తూ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన్ను ఈ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలపై అడిగి తెలుసుకుందాం. సార్, కొద్దిసేపటి క్రితమే సిఎస్ జవహర్ రెడ్డి గారికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిటరీ స్కీమ్ కింద డబ్బులు 11, 12 తారీఖుల్లో పంచాలని చూస్తోందని చెప్పడం జరిగింది. అలా పంచడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ఎందుకు ప్రభుత్వం ఈ టైంలో పంచాలనుకుంటుంది? 5-6 నెలల నుంచి పెండింగ్ పెట్టి. ఈ విషయం న్యాయస్థాన పరిధిలో కూడా ఉందని నేను చూశాను. న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు, అది సాంప్రదాయం. కాకపోతే ఒక్క విషయం మాత్రం, ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని మనం తప్పుపట్టలేం. ఎన్నికలను ప్రభావితం చేసే ఏ కార్యక్రమాలు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చేయకూడదు అనేది ఒక నిబంధన. ఇది కొత్తగా అమలు చేసిన నిబంధన కాదు, దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన. ఇది ఈ రాష్ట్రానికి ఒకదానికే సంబంధించింది కాదు, ఈ ఎన్నికలకు ఒక్కదానికే సంబంధించింది కాదు. ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఇదే నిబంధనని ఎలక్షన్ కమిషన్ సడలింపు లేకుండా అమలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా బహుశా అలా అమలు చేస్తుంది. ఇది రాజకీయ ప్రయోజనాలకి కొంచెం ఇబ్బందిగా ఉన్న నేతృత్వంలో దీన్ని కోర్టులో సవాల్ చేస్తున్నారు. అంచేత కోర్టు తుది తీర్పు మేరకే దీని మీద నిర్ణయం ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎన్నికలు 13వ తారీఖున ఉన్నాయి, పోలింగు 11, 12 తారీఖులు సైలెంట్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల ద్వారా ఈ బెనిఫిషరీలకి డబ్బు అందజేయాలని చూస్తున్నారు. అది సమంజసం కాదు. సెక్షన్ 126 ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా ఉందని కూడా ఆ లేఖలో పేర్కొంది. ఇప్పుడు ఏం చేస్తుంది అనుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ఈసీఐ సూచనల్ని విధిగా పాటించాల్సిందే. ఎలక్షన్ కమిషన్కి ఉన్న అధికారాలు విశేష అధికారాలు, వీటిని ప్లీనరీ పవర్స్ అంటాము. ఈ ప్లీనరీ పవర్స్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనే విషయంలో తుది నిర్ణయం ఎలక్షన్ కమిషన్దే అని అనేక సందర్భాల్లో రాజ్యాంగం చెప్పిన దాన్ని సమున్నత న్యాయస్థానాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. అంచేత ప్రతి ఒక్కసారి ఈ విషయాన్ని తిరగదోడాల్సిన అవసరం లేదు. దీని గురించి ప్రామాణికమైన తీర్పులు అనేక సందర్భాల్లో ఈవరకే ఆవిష్కరించబడి ఉన్నాయి. కాబట్టి విఘ్నతతో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని గౌరవించడం అనేది నేర్చుకోవాలి. వ్యవస్థలను మనం గౌరవించాలి, వ్యవస్థలకి సముచిత స్థానం ఇవ్వాలి. వ్యవస్థల మీద ధిక్కార వైఖరి ఎన్నికలు జరుగుతున్న వేళ సబబు కాదు అని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఫైనల్గా ఒక విషయం, ఏదైతే ఈరోజు బెనిఫిషరీ స్కీమ్ కింద డబ్బులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉందో వాటికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేదు. 13వ తారీఖు తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయలేదు. 13వ తారీఖు తర్వాత మీరు కావాలితే చెల్లించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో మీరు 6 నెలల నుంచి మీరు డీబీటీ కింద బటన్లు నొక్కి 24 గంటల నుంచి 48 గంటల్లో మాత్రమే సొమ్ములు చెల్లించాల్సి ఉండగా ఇంత ఆలస్యం చేసి ఇప్పుడు ఈ ప్రతిపాదనలన్నీ తేవడం వెనుక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుంది. అదేవిధంగా ఇది రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారని అనుమానాలను వ్యక్తం చేసినట్టుగా లేఖలో మనకు కనిపిస్తోంది. ఇది ఎలా చూడాలంట? ఎలక్షన్ కమిషన్ దృక్పథంతోనే చూడాలి. ఎలక్షన్ కమిషన్ విఘ్నతతో ఇది ఎలక్షన్లను ప్రభావితం చేసేలాగా ఉన్నాయి. కొద్ది రోజులు ఆగినంత మాత్రాన ఎటువంటి నష్టము జరగదు. కాబట్టి కొన్ని రోజులు వేచి ఉండండి అని చెప్పి సూచించింది. ఇది చాలా సహేతుకంగా ఉంది. ఇది విఘ్నతతో కూడిన నిర్ణయం, విచక్షణతో కూడిన నిర్ణయం. దీంట్లో ఏమాత్రం తప్పు పట్టాల్సిన అవసరం నాకు కనపట్టలేదు. నేను కూడా ఉన్నత న్యాయస్థానాలు కూడా ఇదే విషయాన్ని బహుశా స్పష్టం చేయబోతాయి అని చెప్పి నేను భావిస్తున్నాను. మొత్తం మీద రాష్ట్ర సిఎస్ కేఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం రాసిన లేఖకు సంబంధించి ఎన్నికల సంఘం ఏవైతే సూచనలు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని పాటించాలి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలు సజావుగా సహేతుకంగా జరగాలంటే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టు వినాలి అని కూడా రమేష్ కుమార్ గారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.